ఫస్ట్ సమ్ అమ్మ ఇంటిగ్రల్ 0 to 4x² / 1 + x dx. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అమ్మ. రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను, ఆ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్లో ఎక్స్ వాల్యూ అనేది మన కింద దాని పైది డెరివేటివ్ ఉండాలి. 1కి డెరివేటివ్ 0, xకి డెరివేటివ్ 1, కానీ ఇక్కడ x² రిప్రజెంట్ అయింది కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్ అవుతుందమ్మా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. డైరెక్ట్గా డెరివేటివ్ లేదు అంటే అది ఏ ప్రాపర్టీ అవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ప్రకారం మనం ఏం చేయాలి అంటే డివిజన్ ఆల్గరిథం అని ఉపయోగించాలమ్మా. అంటే x+1తో x² డివైడ్ చేయాలి. రెండు ఫంక్షన్స్ ఆల్జీబ్రిక్. ఎప్పుడైతే రెండు ఆల్జీబ్రిక్ అయినాయో కంపల్సరీగా దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. అలా లేకుండా ఈ ఫంక్షన్ కంటే ఖచ్చితంగా ఇది ఎక్కువగా ఉన్నప్పుడు దట్ ఈస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డినామినేటర్తో న్యూమరేటర్ని డివైడ్ చేయాలి డివిజన్ ఆల్గరిథం ఉపయోగించి. దాని ప్రకారం ఉపయోగిస్తే ఇక్కడ x ఉందమ్మా, ఇక్కడ x² ఉంది. అంటే ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి, x ఇంటూ x x² ప్లస్ x. డివిజన్లో మనం ఏం చేయాలి, సైన్స్ ఏమవుతాయి, చేంజ్. ప్లస్ x² మైనస్ x² క్యాన్సిల్, మైనస్ x. ఇప్పుడు మళ్ళీ xకి ఎంత పెట్టి మల్టిప్లై చేయాలమ్మా, మనం xతోనే మల్టిప్లై చేయాలి అని అనుకోండి. x ఇంటూ x అంటే x² అవుతుంది కాబట్టి చేయకూడదు. మరి ఇక్కడ x రావాలి అంటే ఏం చేయాలమ్మా, -1 తీసుకోవాలి. x ఇంటూ -1 మైనస్ x. సో కాన్స్టెంట్ వస్తుంది అంటే అది రావచ్చమ్మా, అది ఇబ్బంది లేదు. కానీ x టర్మ్ అనేది రిమూవ్ అవ్వాలి. సో x ఇంటూ -1 మైనస్ x ప్లస్ 1 ఇంటూ -1 మైనస్ 1. డివిజన్ ఆల్గరిథంలో సైన్స్ రిప్రజెంట్ అవుతాయి. ప్లస్ ప్లస్ మైనస్ x ప్లస్ x అంటే 0 ప్లస్ 1. ఇప్పుడు x కంటే 1 అనేది పవర్ చిన్నది, ఎందుకంటే 1 అంటే ఎంత మనకి మీనింగ్ x⁴. ఎప్పుడైతే x కంటే పవర్ తగ్గిపోయిందో డివిజన్ ఆల్గరిథం అనేది కంప్లీట్ అయినట్టు. ఇది మనకి g(x) డివిజన్ ఆల్గరిథం ప్రకారం ఇంత ముందు కూడా చేసాం. ఇది f(x), దిస్ ఈజ్ q(x), దిస్ ఈజ్ r(x). సో డివిజన్ ఆల్గరిథం కండిషన్ f(x) by g(x) ఈక్వల్ టు q(x) ప్లస్ r(x) by g(x). దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఫర్ డివిజన్ ఆల్గరిథం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏది ఇచ్చినా కూడా మనం ఇదే ప్రాసెస్ చేయాలమ్మా. కాన్స్టెంట్స్ రిమైండర్ అనేది 0 అవ్వాలని లేదు, కాకపోతే ఇక్కడ ఉన్న పవర్ కంటే తక్కువగా ఉండాలి. సో x అనేది పవర్ 1 ఉంది, ఇక్కడ దానికంటే పవర్ తక్కువగా ఉంది కాబట్టి ఇది అప్లై చేయొచ్చమ్మా. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 x² by 1 plus x. f(x) అంటే x², g(x) అంటే x+1. ఆ వాల్యూని ఏమని రాయొచ్చు, q(x) plus r(x) by g(x). q(x) means x minus 1 plus r(x) means 1 by 1 plus x whole dx. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఎలా ఉందమ్మా, ఇక్కడ లీనియర్ కాంబినేషన్స్లో ఉంది కాబట్టి లీనియర్ కాంబినేషన్ మనం ఎలా అప్లై చేయొచ్చమ్మా, ఇండివిజువల్ ఇంటిగ్రేషన్గా అప్లై చేయొచ్చు. దట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 to 1 x dx, మిడిల్ సైన్ మైనస్ 1 into dx, integral dx, limits is 0 to 1, middle sign plus integral 0 to 1, 1 by 1 plus x dx. Apply in the indefinite integration. Integral x⁴n రూపం, x⁴n plus 1 by n plus 1. లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ 0, మిడిల్ సైన్ మైనస్. ఇంటిగ్రల్ dx, x లిమిట్స్ ఆర్ 0 to 1 ప్లస్ 1 by 1 plus x. ఇక్కడ ఇదే ఫార్ములా రిప్రజెంట్ అయిందమ్మా, ఇంత ముందే చెప్పాను. డినామినేటర్లో ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉంటే కంపల్సరీగా పైన డెరివేటివ్ ఉండాలి. 1కి డెరివేటివ్ 0, xకి డెరివేటివ్ 1, కరెక్ట్ ఫార్మేషన్లో ఉంది. అంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది మనకి, ఇంటిగ్రల్ f'(x) by f(x) dx రూపంలో ఉంది. That means log mod f(x) plus c. Applying the formula log mod 1 plus x, limits are upper limit is 1, lower limit 0. Integration complete అయిందమ్మా. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. At the same time constants outside of the function రాయొచ్చు. 1 by 2 into x to the square 1 square minus 0 square.
నెక్స్ట్ వాల్యూ మైనస్ 1 మైనస్ 0, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమో ఎక్స్ ప్లస్లో 1 పెట్టాలి, లోయర్ లిమిట్ ఏమో 0 పెట్టాలి. నెక్స్ట్ log ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0. లాగరిథమిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు అప్పర్ లిమిట్కి లాగ్ రాయాలి, లోయర్ లిమిట్కి కూడా లాగ్ ఫంక్షన్ డిఫైన్ చేయాలమ్మా. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1/2 మైనస్ 1 ప్లస్ లాగ్ 2 మైనస్ లాగ్ 1 అంటే ఎంత 0. లాగ్ 1 0 అయినప్పుడు రాయాల్సిన అవసరం లేదమ్మా. సో దీంతవరకు మనం కాన్స్టెంట్స్ వరకు కనుక ఎల్సిఎం తీస్తే 1/2 minus 1 means minus 1/2 plus log 2. This is the answer. Second Roman la second sum. Integral minus 1 to 2 x square by x square plus 2. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా లేదమ్మా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఫంక్షన్స్ ఆర్ ఆల్జిబ్రిక్. న్యూమరేటర్ ఆల్జిబ్రికే, సెకండ్ డినామినేటర్ కూడా ఆల్జిబ్రికే. అలా ఉన్నప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ రూలు కింద ఉన్న ఫంక్షన్కి పైన డెరివేటివ్ ఉండాలి అన్నాను. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x కానీ లేదు. అలా లేనప్పుడు నెక్స్ట్ కనుక మీరు వేరియబుల్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ 2 వేరియబుల్స్ కూడా సేమ్ పవర్స్తో ఉన్నాయి. అలా సేమ్ పవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డినామినేటర్లో ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి కంపల్సరీగా అమ్మా. రెండు సేమ్ పవర్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఇండిఫినిట్లో కూడా చేసాం. రెండు సేమ్ పవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ -1 to 2 x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2. 2ని ఎందుకు యాడ్ చేశానంటే డినామినేటర్లో 2 యాడ్ అయ్యింది. సో 2 యాడింగ్ 2 సబ్ట్రాక్టింగ్ 2 బై x స్క్వేర్ ప్లస్ 2 dx. ఇప్పుడు మనకు కావాల్సిన టర్మ్ x స్క్వేర్ ప్లస్ 2. సో -1 to 2 ఫస్ట్ ఫంక్షన్ x square plus 2 by x square plus 2 dx. This is the first function. Minus 2 is the constant. Integral -1 to 2 1 by x square plus 2 dx. X square plus 2 x square plus 2 cancel. -1 to 2 dx minus 2 into integral -1 to 2 1 by x square plus root 2 whole square dx. ఎందుకు ఇక్కడ స్క్వేర్ రాసాం, ఎప్పుడైతే ఇక్కడ x స్క్వేర్ ఉంది దీని డెరివేటివ్ పైన లేదో డైరెక్ట్ ఫార్ములా చెక్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములాస్లో ఇన్వర్స్ ఫంక్షన్స్లో xకి స్క్వేర్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ కూడా స్క్వేర్ ఉండాలి, అందుకోసమే ఇక్కడ స్క్వేర్ రాసానమ్మా. ఇప్పుడు డైరెక్ట్గా రెండిటి ఫార్ములాస్ రాయొచ్చమ్మా. ఇంటిగ్రల్ dx అంటే x, లిమిట్స్ -1 to 2 -2 ఇంటూ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీనికి ఫార్ములా అప్లై చేసామమ్మా. కంపల్సరీగా రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి అంటే ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ లో tan ఫంక్షన్ ఫార్ములా. సో ఫార్ములా 1/a, a మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, tan ఇన్వర్స్ ఆఫ్ x by a. లిమిట్స్ ఏమున్నాయమ్మా -1 to 2. సో ఫస్ట్ లిమిట్స్ అప్లై చేస్తే x వాల్యూ 2 మైనస్ ఆఫ్ -1 మైనస్ 2/√2 అంటే √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ అప్పర్ లిమిట్ 2 బై సారీమ్మా ఇక్కడ a అంటే ఎంత ఇచ్చారు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ -1/√2. ఇక్కడ 2 మైనస్ ఆఫ్ -1 అంటే ఎంత అవుతుంది +1, దట్ మీన్స్ 3. మిడిల్ సైడ్ -√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2/√2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ √2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ -1/2 అంటే బయటకు వస్తే ఏమవుతుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో తీటా వాల్యూ అనేది నెగిటివ్, ఆ ఫోర్త్ క్వాడ్రంట్లో tan ఫంక్షన్ అనేది ఏమవుతుంది మనకి నెగిటివ్, కాబట్టి మైనస్ అనేది ఇక్కడ రాసుకోవచ్చమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√2. ఈ ఫంక్షన్ని మనం ఇలానే ఉంచవచ్చు లేదా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా రాయొచ్చమ్మా. ఆ ఫార్ములా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుందమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ √2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఏముందమ్మా 1/√2
2 ఉంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y కి. సో 3 మైనస్ √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √2 ఇంటూ 2 ప్లస్ 1 బై √2 బై √2 క్యాన్సిల్. 1 మైనస్ 1 అంటే 0. ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది? ఇన్ఫినిటివ్. సో 3 మైనస్ 2√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఎప్పుడు వస్తుంది tanలో మనకి? tan పై బై 2. సో √2 ఇంటూ పై బై 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. లేదా ఇక్కడ మనం రెండో మెథడ్ కనుక రాసినట్లయితే ఇంతవరకు సెకండ్ మెథడ్ రాసినట్లయితే 3 మైనస్ √2 ఇంటూ ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చు అంటే cot ఇన్వర్స్ ఆఫ్ 1/x రాయొచ్చు అమ్మా. tan ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ప్రకారం దేనికి సమానం? మనకి cot ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇక్కడ cot ఇన్వర్స్ ఆఫ్ 1/x రాస్తే 1/2. సో tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x. ఆ వాల్యూ డైరెక్ట్గా ఎంత అయిపోతుందమ్మా? π/2. సెకండ్ రోమన్లో 6th సమ్ ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ కాస్ పవర్ 5x dx ఇచ్చారమ్మా. ఇక్కడ ఇంటిగ్రేషన్ మనం డైరెక్ట్గా అప్లై చేయలేము, ఎందుకంటే పవర్ అనేది హైలీ పవర్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు కంపల్సరీగా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ఈ సమ్ చేయలేమమ్మా. ఎట్ ద సేమ్ టైం దీనికి డెరివేటివ్ ఫంక్షన్స్ కూడా లేవు. అలాంటి సందర్భాల్లో మనం ప్రాపర్టీ ఏది అప్లై చేయాలి అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a plus b మైనస్ x హోల్ dx ప్రాపర్టీ అప్లై చేయాలి. ఇది కూడా అప్లికబుల్ అవుతుంది అనేది ముందు డిసైడ్ చేయలేమమ్మా. ఈ ప్రాపర్టీని కనుక ఇక్కడ అప్లై చేస్తే మనకి వాల్యూ కనుక డినామినేటర్ సేమ్ ఫంక్షన్ ఫామ్ అయితే ఈ ప్రాపర్టీ అప్లై అయినట్టు. అప్పుడు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు కూడా ప్రాపర్టీలో ఇది మారింది అనుకోండి, ఈ ప్రాపర్టీ ఇక్కడ అప్లై అవ్వనట్టమ్మా. కాబట్టి ముందు చెక్ చేసుకోవాలమ్మా. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ a to b అంటే 0 to π/2. ఇంటిగ్రల్ 0 to π/2 f ఆఫ్ 0 ప్లస్ π/2 మైనస్ x dx అంటే ఎఫ్లో మనం ఏం పెట్టాలి? π/2 మైనస్ ఎక్స్ అనేది డిఫైన్ చేయాలి. ఇంటిగ్రల్ ఎప్పుడైతే అలా సబ్స్టిట్యూషన్ చేస్తున్నామో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏది ఈక్వల్ టు తీసుకోవాలమ్మా? i ఈక్వల్ టు అని తీసుకోవాలి. లెట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తున్నామమ్మా. లెట్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x dx. 99% ప్రాబ్లమ్స్కి హైలీ పవర్ వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుందమ్మా. అప్లికబుల్ అవ్వకపోతే అప్పుడు వేరే ఫంక్షన్ ఆలోచించాలి. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందని తెలుస్తుంది? డినామినేటర్లో చేంజ్ అనేది జరగకూడదు ఈ కండిషన్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేద్దామమ్మా. ఇంటిగ్రల్ 0 to π/2 sin x అంటే ఏం రాయాలి? a ప్లస్ b మైనస్ x. x అంటే a అంటే 0 ప్లస్ π/2 మైనస్ x హోల్ పవర్ 5 బై sin 0 ప్లస్ π/2 మైనస్ x హోల్ పవర్ 5 ప్లస్ కాస్ 0 ప్లస్ π/2 మైనస్ x హోల్ పవర్ 5 హోల్ dx. 0 ఉన్నా ఒకటే, రాయకపోయినా ఒకటేనమ్మా, ఎందుకంటే యాడింగ్లో ఉన్నప్పుడు దానికి అంత ప్రిఫరెన్స్ లేదు. సో π/2 మైనస్ ఎక్స్ 90 మైనస్ తీటా, దట్ ఈస్ ద ఫస్ట్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ సైన్ పాజిటివ్. ఎట్ ద సేమ్ టైం 90 అనేది y యాక్సిస్ మీద ఫామ్ అవుతుందమ్మా. y యాక్సిస్ మీద వాల్యూ ఫామ్ అయినప్పుడు ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో సైన్ కాస్త ఎలా మారుతుంది? మనకి కాస్ ఫంక్షన్గా మారుతుంది. ఫస్ట్ ఇది దీని నుంచి ఏం చెక్ చేయాలంటే క్వాడ్రెంట్ చెక్ చేయాలి. తర్వాత ఇది ఏ యాక్సిస్ మీద ఫామ్ అయిందనేది చూడాలి, ఏదర్ x యాక్సిస్ ఆర్ y యాక్సిస్. ఇక్కడ y/2 అనేది y యాక్సిస్ మీద ఫామ్ అవుతుంది. y యాక్సిస్ మీద యాంగిల్ మనం డిఫైన్ చేయలేం కాబట్టి ఆ y యాక్సిస్ మీదప్పుడు ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాస్ x హోల్ పవర్ 5 కాస్ పవర్ 5x బై అట్ ద సేమ్ కండిషన్ అప్లికబుల్
cos power 5x plus at the same time pi by 2 minus x is first quadrant. ఫస్ట్ క్వాడ్రంట్లో cos పాజిటివ్, pi by 2 ఉంది కాబట్టి cos ఎలా మారుతుంది, sin power 5x dx. దిస్ ఈజ్ ఆల్సో ఐ వాల్యూ. ఇప్పుడు చూడండి ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు డినామినేటర్ ఏమన్నా చేంజ్ అయిందా, అవ్వలేదు. సో ప్రాపర్టీ ఈజ్ అప్లికబుల్. ఎప్పుడైతే ప్రాపర్టీ అప్లై అయిందో బిఫోర్ క్లాస్లో చెప్పినట్టుగా ఈ రెండు ఫంక్షన్స్ ఏం చేయాలి మనం, యాడింగ్ 1 and 2. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. 1 plus 2 ఇంటిగ్రల్ I plus I అంటే ఎంత అవుతుందమ్మా, 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 5x by cos power 5x plus sin power 5x dx plus ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power 5x by cos power 5x plus sin power 5x dx. ఈ రెండు ఫంక్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే లిమిట్స్ ఆర్ సేమ్, డినామినేటర్స్ ఆర్ సేమ్. లిమిట్స్ ఆర్ సేమ్, డినామినేటర్స్ ఆర్ సేమ్. సో యాడింగ్ టూ వాల్యూస్ ఇంటిగ్రల్ 0 to pi by 2, న్యూమరేటర్స్ ఆర్ యాడింగ్ sin power 5x plus cos power 5x by sin power 5x plus cos power 5x dx. న్యూమరేటర్స్ డినామినేటర్స్ క్యాన్సిల్, ఎందుకంటే రెండు టర్మ్ మొత్తం కూడా సేమ్ అమ్మ, ఇలా కాదు క్యాన్సిల్. ప్లస్ ఉన్నప్పుడు ఇది మొత్తం ఒకటే టర్మ్, 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, ఇంటిగ్రల్ 0 to pi by 2 dx. ఇంటిగ్రల్ dx అంటే ఏం రాయొచ్చమ్మా, x. లిమిట్స్ ఆర్ 0 to pi by 2, x అంటే pi by 2 minus 0, that means answer is pi by 2.